ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును చూస్తూ ఉన్నాము. దేవుడు ఎట్టి రీతిగా ఆ ప్రజలను ఆ యొక్క కఠినమైన దాస్య బంధకముల నుంచి వారిని విడిపించాడో, దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఎట్టి రీతిగా ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ ప్రజలను విడిపించే కృతనిశ్చయంతో దేవుడు ఎట్టి రీతిగా ఆయన బిడ్డలను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా గత 4-5 భాగాలు మనం చూసినప్పుడు దేవుడు మోషేను బలపరిచి మోషేకు ప్రత్యక్షపరుచుకుని మోషేను ఐగుప్తు దేశానికి మరలా నడిపించి అహరోను జతపరిచి ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడి మాట్లాడమన్నప్పుడు ఫరో నేను పంపించను అని ఫరో కఠినపరుచుకున్న విషయాన్ని మనము చూసాం. చాలా సింపుల్ రిక్వెస్ట్ గా దేవుడు మొట్టమొదటిగా ఫరోతో మాట్లాడమని మోషేను అహరోనులను పంపించినప్పుడు ఫరో దానికి సమ్మతి తెలపకపోగా ఇశ్రాయేలు ప్రజలను అనగా దేవుని యొక్క బిడ్డలను ఇంకా కఠినమైన పరిస్థితుల్లోనికి నెట్టివేసిన ఆ సందర్భాలు మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ వచ్చాం. అయితే ఆ యొక్క పరిస్థితుల్లో మోషే కృంగిపోయి ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోయి ఉన్నారు. అందరూ కూడా వారి యొక్క ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయి నిరాశలో ఏమీ అర్థం కాదు. ఒక పక్కన దేవుడేమో ఫరోతో వెళ్ళి మాట్లాడమంటూ ఉన్నాడు. ఒక పక్కన ఫరో మాట్లాడమంటూ ఉన్నప్పుడు ఇంకా దాని యొక్క ప్రతిస్పందన కఠినమవుతా ఉంది, జటిలమవుతా ఉంది. విడుదల వస్తుందా రాదా అనే నైరాశ్యంలో ముఖ్యంగా దేవుని యొక్క సేవకుడు మోషే, అలాగే ఇశ్రాయేలు ప్రజలైతే చెప్పవలసిన అవసరం లేదు. వారు భౌతికంగా మానసికంగా కృంగిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము చూస్తూ వస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా 6వ అధ్యాయము మొదటి భాగంలో మనము చూసినప్పుడు దేవుడు మోషేను ఆ యొక్క పరిస్థితుల్లో మోషేను కంఫర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన మాటలు ప్రాముఖ్యంగా గత సెషన్లో మనము వింటూ వచ్చాం. అవేవనగా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఫరోకు నేను చేయబోయే కార్యం నువ్వు చూస్తావు మోషే. నేను బలమైన హస్తము చేత బలమైన హస్తం చేతనే అతడు వారిని పోనిచ్చును. ఆ దేశంలో నుండి తోలివేస్తాడు మోషే. నువ్వు చూస్తావు. ఏ ఫరో అయితే ఈరోజు కఠినమైన పరిస్థితుల్లో హృదయాన్ని కఠినపరుచుకుని పంపించినట్టు ఉన్నాడో ఆ ఫరోనే వెళ్ళిపోమని తోలివేస్తాడు, వెళ్ళిపోమని బతిమలాడుకుంటాడు. ఆ విధముగా నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాను. మోషే నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు మరలా మోషేను రిపీటెడ్ గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఫరోకి నేను చేయబోయే కార్యము నువ్వు నిశ్చయముగా చూస్తావు. ఏమి చేస్తానో నువ్వు చూస్తావు. ఎటువంటి పరిస్థితుల్లో ఫరో మిమ్మల్ని బతిమాలుకుంటాడో నువ్వు చూస్తావు. కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యి అని మోషేకు దేవుడు మాట్లాడిన విషయాలు మనము చూస్తా ఉన్నాం. సో ఆయా పరిస్థితుల్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు వి షుడ్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. మనము ఏ విషయాలైతే మనం ఫెయిల్ అయిపోతా ఉన్నామో ఆ విషయాల్లో దేవుని యొక్క కంట్రోల్ ఉంది, దేవుని యొక్క అధికారం ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. గాడ్స్ టైమింగ్ కొరకు మనం ఎదురు చూడాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే 2-5 వచనాల భాగంలో దేవుడు మోషేకు గుర్తు చేస్తా ఉన్నాడు, ఆయన యొక్క వాగ్దానమును గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే నేనే దేవుడును అని మరలా మోషేకు గుర్తు చేస్తా ఉన్నాడు. నేనే ప్రామిస్ చేసిన వాడను, నేనే ప్రామిస్ ని నిలిపే దేవుడును, నేనే ప్రామిస్ ని ఫిల్ చేసే దేవుడు నేనే అని మోషేకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు చెప్తూ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను సర్వశక్తి గల నామమునే నేను ప్రత్యక్షమయ్యాను గాని యెహోవా అను నామమున నేను వారికి ప్రత్యక్షం అవలేదు. వారికి నేను ఎల్ షదాయి దేవునిగా, అడోనాయిగా నేను వారికి ప్రత్యక్షమయ్యాను. వారికి ఇచ్చిన వారితో నేను ప్రత్యక్షపరుచుకున్న ఆ యొక్క సంఘటనలు కొన్ని ఇన్స్టాన్సెస్ లో మాత్రమే, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే నేను వారితో మాట్లాడాను. వారికి నేను వాగ్దానం చేశాను, వారితో నేను వాగ్దానం స్థిరపరిచాను. అయితే మీకు నేను ప్రత్యక్షం అవుతూ ఉన్నట్లుగా, మీతో నేను మాట్లాడుతూ ఉన్నట్లుగా, ప్రతి అడుగులో ప్రతి స్టెప్ లో మీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా నేను వారితో మాట్లాడలేదు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ యొక్క వాగ్దానము నెరవేరుస్తూ ఉన్నాడు అని. కానీ వారు అయితే విశ్వాసంతో చూశారు. మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో
మీకు ఈ యొక్క ప్రత్యక్షత అవసరమై ఉన్నది. నేను నేను మీకు యెహోవా అను నామమున ప్రతి సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. నా యొక్క వాక్యమును బయలుపరుస్తూ ఉన్నాను. నా నిబంధన వారితో ఉంది. ఆ నిబంధన నెరవేర్పు కోసం నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని కంఫర్ట్ చేస్తూ ఉన్నాను అని దేవుడు మోషేకు చెప్తూ ఉన్నాడు. రియల్‌గా ఈ యొక్క విషయాన్ని మనము ఈ ఈ యొక్క పాయింట్‌లో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పితరులకు లేని అవకాశము మోషే తరంలో ఉన్న వారికి ఇంకా ఎక్కువగా ఉంటే, మోషే తరము తర్వాత ఆ యొక్క పాత నిబంధన కాలము అయిపోయిన తర్వాత నూతన నిబంధన ఆయన కృపాయుగంలోనికి వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్న వారికి దేవుడు ప్రతినిత్యము ఆయన యొక్క వాక్యం చేత మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బలపరుస్తూనే ఉన్నాడు. వారి శ్రమల్లో, వారి యొక్క అధైర్యములలో, వారి యొక్క కృంగుపాట్లలో ఆ యొక్క వాగ్దానం ఇచ్చిన దేవుడు, రక్షించిన దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాలము ఆ యొక్క కాలము గడిచిన కొలదిగా దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలా ఎక్కువగా మనకు బయలుపరచబడ్డాయి. అందుకే పౌలు అంటాడు, ఒకప్పుడు మర్మముగా ఉన్న యొక్క సంగతులన్నీ ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో అద్భుతముగా ఆయన మాట్లాడుతూ అంటాడు, ఒకప్పుడు ఇవన్నీ మర్మముగానే ఉన్నాయి. కానీ దేవుడు ఇప్పుడు బయలుపరిచాడు. ఆ బయలుపరచడం ఏంటో తెలుసా? ఆ రక్షణ మనకి బయలుపరిచాడు. ఆయన బిడ్డలుగా ఆయన వెంబడించడానికి బయలుపరిచాడు. దేవుడు అదే మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. మోషే పితరులకు లేదయ్యా ఇక ఇంటిమసీ, నీకు ఉంది. ఈ తరంలో ఉన్న వారికి ఉంది. సో అధైర్యపడొద్దు. ఎందుకు అంటే నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరలు నేను విన్నాను. వారి యొక్క కష్టము నాకు తెలుసు. దేవుడు అదే గదా! అంతకుముందు ఆ యొక్క మండే పొద అనుభవంలో మోషేను పిలుచుకోకముందు దేవుడు చెప్తున్న మాట అదే. నేను విన్నాను వారి యొక్క మొరను. నేను దిగి వచ్చాను వారిని రక్షించడానికి. నా ప్రణాళికను, నా యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు కావాలి మోషే అని మోషేను పిలుచుకున్న విధానం మనం చూస్తా ఉన్నాం. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కృంగిపోయి ఉన్న ఆ మొదటి ఫెయిల్యూర్‌లో మొదటి అటెంప్ట్‌లో 100% ఫెయిల్యూర్ అయిపోయి ఉన్న కూర్చుని ఉన్న సేవకునితో, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడి మరలా వారిని ఆ యొక్క దేవుని యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అనగా ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి వారు నిలవబడాలి అని దేవుడు మరలా వారిని ధైర్యపరుస్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. సో ఇంత గొప్ప ఇంటిమసీ దేవుడెప్పుడు కూడా మనము ఆయన యొక్క ఆయనతో ఇంటిమసీగా ఆయనతో కలిసి నడవాలని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ప్రతి ఒక్కరము కూడా ఇదే అనుబంధంలో దేవునితో కలిసి నడవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనము దేవునితో కలిసి నడిచినప్పుడు మనము ప్రతి సమస్యలో, ప్రతి ఒక్క ఇబ్బందిలో, ఇరుకులో, అనారోగ్యం ఏదైనప్పటికీ కూడా ఆయన కృపను మనం పొందుకుంటాం. లోకము ఒక విధముగా, దేవుని తెలియని వారు ఒక విధముగా సమస్యను చూస్తే, మనము దేవుని కలిగి ఉన్న వారము సమస్యను వేరే విధముగా చూస్తాం. సో కీర్తనకారుడు అంటాడు, విస్తారమైన జల ప్రవాహములు నా మీదకి పొర్లి వచ్చాయి, కానీ అంతకు మించి నీ కృప నన్ను ఆవరించింది అని భక్తుడు మరి 32వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట మనము చూస్తాం. ఎందుకంటే వస్తాయి ప్రవాహములు, జల ప్రవాహములు కాదు, ఆ యొక్క అలలు మనల్ని మింగివేయాలని చూస్తాయి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ అలలో, ఆ గాఢాంధకారంలో, ఆ చీకటిలో, ఆ అనారోగ్యంలో దేవుని కృప యొక్క శక్తి ఏమిటో మనం అనుభవిస్తాం. ఇదే మనకు ఈ లోకంలో, ఈ అరణ్య మార్గంలో నడుస్తున్న మనకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృప మనల్ని ఆ విధంగా ఆవరించింది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే దేవుడు మోషేను ఎంకరేజ్ చేసిన తర్వాత స్టెప్‌లో 6-8 వచనాల భాగంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేలుకి చెప్పు. దేవుడు మోషేను ఎంకరేజ్ చేశాడు, మోషేను ప్రోత్సహించాడు, ధైర్యపరిచాడు, మోషేకు గుర్తు చేశాడు మరలా, ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు మరలా చెప్పు అని దేవుడు అక్కడ అద్భుతమైన మాటలు దేవుడు గుర్తు చేసినట్లుగా మనము చూసాం. 6-8 వచనాల మధ్యలో ఉన్న భాగంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, ఐ యామ్ ద లార్డ్. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, వారి దాసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, ఎల్లి ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పు మోషే, ఏంటంటే నేను ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుంచి విడిపిస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ దిస్ ఈజిప్ట్. నేను యొక్క లోకమనే యొక్క పరిస్థితి నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను. అలాగే మీకు ఏవైతే బాండేజెస్ ఉన్నాయో ఆ బాండేజెస్ నుంచి నేను విడిపిస్తాను. అలాగే మిమ్మల్ని నేను విమోచిస్తాను, మిమ్మల్ని నేను జస్టిఫై చేస్తాను. ఆ యొక్క పస్కా బలి పశువు ద్వారా
మీ యొక్క పాపములకు విమోచన నేను కలగజేస్తాను. అలాగే నేను మిమ్మల్ని తర్వాత మాట్లాడుతూ అంటాడు, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉంటాను. ఇలా దేవుడు నేను అని 7 సందర్భాలు ఈ యొక్క 2 వచనాల్లో ఆయన ఉపయోగించడం మనం చూస్తా ఉన్నాం. అవేమిటంటే, నేను మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను, నేను మిమ్మల్ని దాస్యం నుంచి విడిపిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను, నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తాను, నేను వాగ్దానం చేసిన దేశంలో మీకు కనాను దేశంలో స్వాస్థ్యము ఇస్తాను అని దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము, ఆ ప్రజల పట్ల ఆయన యొక్క రక్షణ ప్రణాళిక ఏమిటో ఇక 7 మాటల్లో చాలా క్లుప్తముగా దేవుడు అద్భుతముగా ఇక్కడ మాట్లాడిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రక్షింపబడిన ప్రతి క్రైస్తవునికి కూడా ఇక వాగ్దానము మన జీవితంలో నెరవేరాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ యొక్క లోకం నుంచి ప్రత్యేకపరిచి వెలుపలికి రప్పించి, ఆ లోక బంధకమైన పాప మరణ దాశ బంధకమైన మనల్ని విడిపించి, ఆ యొక్క విడిపించడానికి క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తమును మన కొరకు విమోచన క్రయధనముగా చెల్లించి, ఆయన మనల్ని మన సొత్తుగా చేసుకుని, మనలను ఆయన సొత్తుగా చేసుకుని మన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు రక్షింపబడిన మనము ఈ అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నాము. అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు నా వైపు చూడండి, నాతో సహవాసము కలిగి నా మాటకు విధేయత చూపించి నడవండి. అరణ్య మార్గపు పరిస్థితులు ఏవైనప్పటికీ నేను మిమ్మల్ని కనాను దేశంలో, అనగా క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలో ఆ స్వాస్థ్యము నేను మీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేయమంటూ ఉన్నాడు. ఇదే రీతిగా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, మనము ఇప్పుడు రక్షింపబడిన మనము అరణ్య మార్గంలో ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు ఏవైనప్పటికీ కనాను వైపు చూడాలి, వాగ్దాన దేశం వైపు నడవాలి. అటు ఇటు మనము ఆ శోధనలో పడిపోకుండా, సణుగుతూ గొణుగుతూ దూరం అయిపోకుండా, దేవుడిచ్చే ఆ యొక్క క్రీస్తులో ఆ మహదైశ్వర్యము, ఆ గొప్ప స్వాస్థ్యము, పరలోకమందు క్రీస్తు యేసులో ఉండే ప్రతి ఆశీర్వాదము, క్రీస్తుతో కూడా నివసించే యుగయుగములు ఆయనతో సదాకాలం ఉండే అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ప్రామిస్ చేశాడు. సో ఏ అటెంప్ట్స్ లో, ఏ ఫెయిల్యూర్స్ లో మనం ఉన్నప్పటికీ ఆయన వాగ్దానం అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఆయన వాగ్దానము నెరవేరింది. ఆయన బిడ్డల జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరింది. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే ఆ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం గనక ఈరోజు ఏ ఫెయిల్యూర్స్ లో మనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని మనము దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆ యొక్క పరలోక రాజ్యమునకు మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. అయితే మోషే ఈ మాట వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉండిందంటే, 9వ వచనంలో మనం చూస్తాం, వారి యొక్క మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యమును బట్టి మోషే మాటను వారు వినరైరి. వారు మోషే మాట విన విన వినడానికి వారికి ఏ విధమైన ఏ విధమైన హోప్ కనిపించట్లేదు. వారు భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాము, మా కఠిన దాస్యంలో మేమున్నాము. వారికి చెప్పాలి అంటే ఫరోనే పెద్దగా కనిపిస్తా ఉన్నాడు. ఆ సమస్యే వారికి పెద్దగా కనిపిస్తా ఉంది. మోషే మాటను వారు లెక్క చేయట్లేదు. ఇంకొక విషయం కూడా మనము చూస్తా వచ్చాం. వారు అప్పటి వరకు ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో వారి యొక్క హోపు అక్కడ ఐగుప్తు ప్రాంతంలో ఉన్న దేవతల మీద ఎక్కువగా ఉండిందంట. వారి ఆలోచన దేవుని యొక్క వాగ్దానం కూడా మర్చిపోయారు. వారున్న పరిస్థితుల్లో వారి హోపు ఆ దేవతల వైపు ఉండిందని యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తా వచ్చాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 4 నుంచి ఉన్న భాగంలో మనము చూస్తా వచ్చాం. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, దేవుడు వచ్చి మిమ్మల్ని విడిపిస్తా ఉన్నాడు అని మొట్టమొదటిగా మోషే అహరోన్లు మాట్లాడినప్పుడు వారు దేవుణ్ణి మరి ఆరాధించారు, దేవునికి మొక్కారు. అంటే వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది అన్నప్పుడు వారు చాలా సంతోషించారు. ఒక ప్రాబ్లంలో వెళ్ళాము అన్నప్పుడు మరలా వారు మరి బాధపడుతూ వెనక్కి జారిపోయిన పరిస్థితులు, వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల నిర్గమం అంతా కూడా మనం అదే చూస్తాం. ఎర్ర సముద్రం దాటినప్పుడు జయగీతాలు పాడతాం. మనకి సమస్య రాగానే దేవుణ్ణి నిందిస్తాం, సణుగుతాం, గొణుగుతాం. దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు ఉజ్జీవముగా పాటలు పాడతాం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో మన ముందు పెట్టాడు ఆ దృష్టాంతాలు. మనము వాటిని బట్టి పాఠాలు నేర్చుకోవాలని దేవుడు పెట్టాడు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఒక సమస్య రాగానే దేవుణ్ణి వదిలిపెట్టడం,
మరి సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించటం, ఇవి కాదు దేవుడు కోరుకునేది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని రూపాంతరపరచబడిన వారై నవీకరించబడిన హృదయంతో మనము దేవుణ్ణి వెంబడించాలి. ఎందుకంటే మనము లోక మర్యాదను అనుసరించడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా పెట్టుకోలేదు. ఎందుకంటే వారు ఆ విధముగా ఉండి ఫెయిల్ అయిపోయారు. మనము ఆ విధముగా ఉండొద్దు అని దేవుడు మరొకసారి ఈ యొక్క భాగము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొంచెం మనం ఈరోజు మనం ముందుకు వెళ్లి చూసినట్లయితే 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. 10, 13 వచనాల వరకు మనం చదువుకుందాం. 10 నుంచి దానిలో ఉన్న భాగాన్ని మనం గ్రహిద్దాం. మరియు యెహోవా మోషేతో, నువ్వు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము కలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. ఒక్కొక్క వచనం మనము చూద్దాం. దేవుడు 10వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి ఫరోతో ఈ మాట చెప్పు. ఏమిటి అంటే, ఇశ్రాయేలీలను తన దేశంలో నుంచి వెలుపలికి పోనీయమని చెప్పు. లెట్ మై పీపుల్ గో. 5వ అధ్యాయం మొదటి భాగంలో దేవుడు ఏదైతే ఫరోకు చెప్పాడో, మోషే ద్వారా ఫరోతో చెప్పించాడో అదే మాటను దేవుడు మరలా ఇక్కడ చెప్పించమంటా ఉన్నాడు. అదేంటండి, ఇదే మాటను మరలా ఒక ఫెయిల్యూర్ అయిన తర్వాత ఒక ఫెయిల్యూర్ అయిన తర్వాత సేమ్ లైన్స్ లో ఒకసారి మన అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. దేవుడు అంటా ఉన్నాడు, నా జనులైన ఇశ్రాయేల్ ప్రజలను పంపించు అంటే ఫరో ఏకవచనంతో దేవుడు ఎవడు, నేనే దేవుడిని కదా అన్నట్టుగా అహంకారంతో గర్వముతో అక్కడ ఆ మాటలను రిజెక్ట్ చేసి వారిని భయంకరమైన దాస్యంలోనికి నెట్టివేశాడు. ఇంకా కఠినమైన పరిస్థితులు అనుమతించాడు. ఇప్పుడు మరలా అదే లైన్స్ పట్టుకుని వెళ్తే, ఒక్కసారి ఫెయిల్ అయిన దాన్ని మరలా పట్టుకుని వెళ్తే అది అన్సక్సెస్ఫుల్లే కదా. ఒకవైపు చూస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క బర్డెన్ అది ఇంకా పెంచినట్టుగా ఉంది కదా. వారి యొక్క రెస్పాన్స్ చూస్తే ప్రవక్తలను తిడుతూ ఉన్నారు, మీరొచ్చి మా యొక్క పరిస్థితిని ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడవేశారు, మా దుస్థితికి కారణం మీరే, మీకు దేవుడు న్యాయం తీర్చును గాక అని వారు శాపనార్థాలు పెడతా ఉన్నారు. మోషే మాట వినకుండా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అదే లైన్స్ మళ్ళా వాడమంటా ఉన్నాడు. లెట్ మై పీపుల్ గో. సి, పరిస్థితులు మనకి దేవుని యొక్క వాగ్దానం పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి అవి ఫేవరబుల్ గా కనిపించకపోవచ్చు. కానీ దేవుడు ఆ యొక్క అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ని ఆయన ఫేవరబుల్ గా మారుస్తాడు. కానీ గాడ్స్ ప్లాన్ ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది మారదు. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. డివైన్ విల్, గాడ్స్ విల్ ఏదైతే ఉందో, ఆయన లైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కూడా మనము అది మారుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత వేరే రూట్ లో చెప్పమనొచ్చు కదా దేవుడు. ఇలా మనము ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క ప్లాన్ మారదు, ఆయన యొక్క చిత్తము మారదు అనే విషయాన్ని మనము చూసుకోవాలి. ఎందుకంటే ఇంత అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ లో మోషే యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఎందుకంటే దేవుడు ఎలా ఈ యొక్క పరిస్థితిని వర్క్ చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితిలో ఎలా తన యొక్క కార్యాన్ని చేస్తాడు. మరలా వెళ్ళి అదే మాట మాట్లాడమంటూ ఉన్నాడే. ఎందుకంటే ఒక విధంగా మనం ఆలోచన చేస్తాం, ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది మరలా అని. కానీ దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క చిత్తము అది మారదు. దేవుని యొక్క చిత్తము మారదు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క ప్లాన్ ద్వారానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మోషే రెస్పాన్స్ ను మనం చూసినట్లయితే 10వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి. 10వ వచనంలో 12వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ, అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఇక్కడ మోషే మాట్లాడుతా ఉన్నాడు, అయ్యా మరలా తన యొక్క సమస్యను, భౌతికమైన సమస్యను, అది ఎప్పుడైతే 4వ అధ్యాయంలో దేవుడు ఆ సమస్యను డీల్ చేసి, నేను నీ నోటికి నేను తోడై ఉంటాను అని సెట్ చేసి ఆ మొదటి ఎన్కౌంటర్ లో పంపించాడు. ఇక్కడ ఫెయిల్యూర్ రాగానే మోషే మరలా బ్యాక్ టు ద పాయింట్. మనం ఎప్పుడు కూడా
మన యొక్క ఫస్ట్ అటెంప్ట్స్ లో లేకుంటే మనం వెళ్తున్న మార్గంలో ఫెయిల్యూర్స్ రాగానే ఎప్పుడు కూడా మరలా వెళ్ళి ఫస్ట్ పాయింట్కి వెళ్ళి కూర్చుంటాం మనం. ఇది మానవ నైజం. ఎందుకంటే మనం ఆ ఫెయిల్యూర్ కి రీజన్ మనమే ఎత్తుక్కుంటాం, మన మీదే మనము ఆ నిందను వేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మరలా మోషే అదే గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కసారి సెట్ చేసి, నేనే నీ నోరై ఉంటాను, నేను చెవిటివాడినేమి, గుడ్డివాడినేమి, మూగవాడినేమి పుట్టించిన వాడు నేనే కదా, నేనే నీ నోరై ఉంటాను అని దేవుడు చెప్పినప్పుడు మోషే అప్పుడు కూడా, నువ్వు పంపవలసిన వాడినే పంపించయ్యా, నన్నెందుకు పంపిస్తున్నావంటే దేవుడు అప్పుడు మోషేకు అహరోను జతపరిచి పంపించాడు. ఈ ఫెయిల్యూర్ లో మోషే మాట్లాడుతుంది ఏమిటంటే, నా మాట ఇశ్రాయేలీలే వింటలేదు, ఫరో ఎట్లా వింటాడయ్యా అని దేవునికి మరలా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒక్క ఫెయిల్యూర్ లో మన యొక్క లో పాయింట్ కి మనం వెళ్ళిపోతాం. దేవుడు ఏదైతే మన యొక్క లో పాయింట్ ఉందో దాన్నే దేవుడు బ్లెస్సింగ్ గా ఆయన చేయాలని ఇష్టపడతాడు. సో మనం ఎక్కడైతే ప్రయత్నించి ఓడిపోతూ ఉన్నామని మనము అర్థమవుతుందో మనకి, దేవుడు ఆ యొక్క లో పాయింట్ లోనే దేవుడు మన 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 జీవితంలో ఆయన ఆ పాయింట్ ఆయన బ్లెస్సింగ్ గా మార్చాలని కోరుకుంటూ ఉంటాడు. మనము చాలా సందర్భాల్లో మనము చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలు బైబిల్ గ్రంథంలో మనము చూసిన వ్యక్తులైనా, లేకుంటే ఆయన వెంబడించిన భక్తుల యొక్క జీవితాల్లోనైనా ఫెయిల్యూర్స్ లేని దేవుని బిడ్డలు లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఫెయిల్యూర్స్ లోనే దేవుడు వారిని సరిచేసి, దేవుడు వారికి తోడుగా ఉండి, ఆ ఫెయిల్యూర్స్ లోనే వారిని సక్సెస్ఫుల్ మ్యాన్స్ గా దేవుడు మార్చిన కథలు ఎన్నో ఉన్నాయి. అవి మనందరికీ తెలిసినవే. ఎందుకంటే మనము చూస్తే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో అబ్రహాము మొదలుకొని చివరి వరకు ఆయన శిష్యుల యొక్క జీవితాల వరకు ఎన్నో ఫెయిల్యూర్స్ లో దేవుడు ఆ ఫెయిల్యూర్స్ లో వారిని బ్లెస్ చేసి నడిపించిన విధానం మనం చూస్తా ఉన్నాం. మనం ఇంతకు ముందు ధ్యానం చేసిన రీతిగా యోబు యొక్క జీవితం అందరికీ ఫెయిల్యూరే. ఎదురుగా అందరికీ ఫెయిల్యూర్ లాగానే కనబడతా ఉంది. ఒక దేవుణ్ణి యథార్థముగా వెంబడించిన వ్యక్తి జీవితంలో ఇంతటి ఫెయిల్యూరా? కానీ దేవుడు ఆ ఫెయిల్యూర్ ని అద్భుతమైన బ్లెస్సింగ్ గా దేవుడు దాన్ని మార్చాడు. యోసేపు జీవితం చూస్తే భయంకరమైన ఫెయిల్యూర్. దావీదు జీవితం చూస్తే ఫెయిల్యూర్స్. రాజుగా అభిషేకించబడిన వ్యక్తి అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు, పిచ్చివాడిలా తిరుగుతూ ఉన్నాడు. కానీ అది ఫెయిల్యూర్ మనుషులకి, కానీ దేవుని ప్రణాళిక అది బ్లెస్సింగ్. పేతురు లైఫ్ చూస్తే మరి ముమ్మార్లు బొంకి పారిపోయాడు. దేవుడు ఆ పిరికి పేతురునే మరలా అద్భుతమైన దేవుని యొక్క సంఘమును కట్టే బండగా దేవుడు నిలిపాడు. ఎన్నో విషయాలు మనము చూస్తాం. ఎందుకంటే ఇక నోటబుల్ పాయింట్ ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, మరలా బ్యాక్ టు మన యొక్క లిమిటేషన్స్ వైపు మనం వెళ్ళి చూస్తా ఉన్నామో, దేవుడు అంటా ఉన్నాడు ఆ విషయాల్లో మనము విధేయత చూపించాలి. మరలా మనం వెళ్ళి మన వైపు చూడటమో, లేకుంటే పరిస్థితుల వైపు చూడటమో, లేకుంటే ఇక్కడ మోషే విషయంలో మనం చూస్తే ఫరో వైపు చూడటమో, ఇశ్రాయేల్ వైపు చూడటమో కాదు, దేవుని వైపు చూడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మోషే బహుశా కొంతమంది చరిత్రకారులు అంటారు, ఇక ఫస్ట్ డీల్ అన్సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మోషే నేను ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాడేమో అని కొంతమంది వ్యాఖ్యాతలు వారు కామెంట్ చేసిన విషయాన్ని నేను చూశాను. ఎందుకంటే ఈ ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనిషి ముందుకు వెళ్ళడానికి ఎన్నో రీజనింగ్స్ మనకుంటాయి. ఎన్నో ఎన్నో ఆటంకాలు మనల్ని ఆపుతాయి. మనకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ రాదు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఆ ఫెయిల్యూర్ లో మనము ఓపికతో ఉండాలి. ఆ ఫెయిల్యూర్ లో మనము మన యొక్క ఎండ్యూరెన్స్, దాన్ని దాని యొక్క పర్సిస్టెన్స్ మన యొక్క జీవితంలో దాన్ని కనిపించినప్పుడు దేవుడు దాన్ని ఆ యొక్క పరిస్థితిని ఆయన బ్లెస్సింగ్ ఆయన మారుస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి మోషేని బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎబిలిటీని పెంచుతూ ఉన్నాడు. చెప్పాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు అద్భుతంగా, ఏమంటూ ఉన్నాడో చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి తాను వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. దేవుడు తన యొక్క ఫెయిల్యూర్ గురించి ఏం మాట్లాడట్లేదు, మరలా ప్లానే చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఏదైతే చెప్తా ఉన్నాడో తర్వాత వరుసలో కూడా అదే చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో ఏదైతే దేవుడు మాట్లాడాడో 13వ వచనంలో మోషే చెప్పాడు ఫిజికల్ లిమిటేషన్. కానీ దేవుడు ప్లాన్ మార్చలేదు. మరలా నువ్వు వెళ్ళవలసిందేనయ్యా, ఎందుకంటే దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే అటువంటి పరిస్థితుల్లో మనకు అది వర్క్ అవ్వదు మనకు అనిపిస్తా ఉంది, కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఇట్ ఈస్ నాట్ బై అవర్ సైట్, ఇట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసంతో దేవుని మాట ప్రకారం మనం వెళ్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. అందుకే మనకి దేవుడు ఆ ఓర్పుని
కొనసాగించనీయమని దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన యొక్క మన యొక్క మన యొక్క విశ్వాస జీవితం నడవాలి. ఓర్పు తన ప్రక్రియను కొనసాగింపనీయుడి అని ఇంకొక దగ్గర యాకోబు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇవంతా కూడా దేవుడు, ఆయన ప్లాన్ మారదు, కానీ ఆ ఫెయిల్యూర్స్ లో మనము ఓర్పుతో నడిచినప్పుడు దేవుని యొక్క ప్లాన్ అల్టిమేట్ గా నెరవేరుతుంది. కొంత సమయం అది మనకి ఫెయిల్యూర్ గా కనిపించవచ్చు. కొంత సమయము చూసేవారికి అది కంప్లీట్ గా అది డస్ట్ అయిపోయినట్టు కనిపించవచ్చు. అది జీరో లెవెల్ కనిపించవచ్చు కాక, కానీ దానిలో నుంచి దేవుడు అద్భుతమైన బ్లెస్సింగ్ ఆయన ఇవ్వటానికి, లేకుంటే ఆయన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. మనము ఎప్పుడు కూడా మనము అలా వర్కౌట్ అవుతుంది దేవా, ఇది ఫెయిల్యూర్ అయిపోయింది, అది ఫెయిల్యూర్ అయిపోయింది, ఇలా అయితే బాగుండేదేమో అని దేవునికి మనం సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దేవుడు ప్లాన్ ఇచ్చాడా, దట్ ఈస్ డివైన్ ప్లాన్. ఆయన కమాండ్మెంట్ ఉందా, దట్ ఈస్ డివైన్ కమాండ్మెంట్. దేవుడు ఇక్కడ అదే అంటూ ఉన్నాడు, చార్జ్ చేస్తా ఉన్నాడు, మీరిద్దరూ వెళ్ళాలి. ఆజ్ఞాపించను అనే మాట మనం ఎప్పుడు కూడా చూస్తే దస్ సేస్ ద లార్డ్, ఇంక దెర్ ఇస్ నో సెకండ్ థాట్. దానికి దేవుడు ఆజ్ఞాపించాడు, వీ హావ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో మనము సజెషన్స్ ఇవ్వటానికి కాదు. సో వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కానీ మనము ఈ ఫెయిల్యూర్స్ ను బట్టి వెనక్కి ఆగిపోవడానికో, బ్యాక్ స్లైడ్ అయిపోవడానికో, పక్కకి వెళ్ళిపోవడానికో, లేకుంటే ఇంకేదేదో సజెషన్స్, సాకులు చెప్పి ఆగిపోవడానికో కాదు. Because it is God's plan to redeem Israelites from the Egypt land. ఎందుకంటే ఐగుప్తు ప్రాంతం నుంచి ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఇట్ ఈస్ గాడ్స్ డివైన్ ప్లాన్ అనేది మనము అర్థం చేసుకోవాలి. తర్వాత మనము చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త అయిన మోషే భక్తుడు 14 నుంచి 27 వచనాల వరకు ఆ యొక్క జీనియాలజీ, లేకుంటే ఇశ్రాయేల్ ప్రజలైన మొదటి 3 కుమారుల యొక్క జీనియాలజీని ఇక్కడ రాయించాడు. దీనికి వెనక ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రాముఖ్యముగా ఇక్కడ లేవి గోత్రము గురించి ఇక్కడ మరి ప్రత్యేకంగా మరి ఉదహరించబడింది. ఎందుకంటే వారు యాజక వంశముగా వారు ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న యాజక వంశముగా ఉన్నారు. సో ఈ యొక్క భాగమంతా కూడా మనం దీనికి ఎక్స్పోజిషన్ అవసరం లేదు, కానీ సింపుల్ గా నేను మీ యొక్క గమనానికి నేను తీసుకొస్తాను. సో ఇక్కడ మోషే భక్తుడు వారి యొక్క వంశావళిని గుర్తు చేస్తూ రూబేను, షిమియోను, అలాగే లేవి గోత్రం వరకు, అనగా లేవి గోత్రం నుంచే యాజక గోత్రం వచ్చింది. సో దాన్ని ఒక ప్రత్యేకముగా మరి అక్కడ ఉదహరించడానికి, లేకుంటే రాయటానికి మరి మోషే భక్తుడు అక్కడ పూనుకున్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా రూబేన్ యొక్క వంశం గురించి మాట్లాడాడు 14-15 వచనాల్లో. తర్వాత షిమియోను వంశం గురించి మాట్లాడాడు. ప్రాముఖ్యంగా లేవి యొక్క గోత్రం నుంచి మనం చూస్తే యాకోబు యొక్క 3వ కుమారుడైన లేవి యొక్క గోత్రం గురించి చెప్తూ లేవి గురించి 16వ వచనంలో రాస్తాడు. అక్కడ లేవికి గెర్షోను, కహాతు, మొరారి అని 3 కుమారులు లేవికి మరి జన్మించినట్లుగా మనం చూస్తాం. సో అయితే ఈ 3 కుమారులలో కూడా దేవుడు ఆయన యొక్క మందస పరిచర్యకు, లేకుంటే దేవుని యొక్క మందసం యొక్క పరిచర్యకు ఈ 3 గోత్రాలను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈ 3 గోత్రాల్లో ఆ యొక్క గోత్రకర్తలు ఏం పని చేయాలో కూడా తర్వాత దేవుడు ఆయన స్పష్టంగా వారికి, గెర్షోనీయులకి, మొరారీలకి, కహాతీయులకి ఏమేమి పని ఉన్నదో ఆ పని గురించి కూడా దేవుడు మాట్లాడాడు. అవి మనము రాబోయే భాగాల్లో మనం చూస్తాం. అయితే మనం ప్రాముఖ్యంగా లేవికి పుట్టిన కహాత్ని మనము ఫోకస్ చేస్తే, కహాత్కి మరలా 3 కుమారులు జన్మించారు. 4 కుమారులు అమ్రాము, ఇస్సాహారు, అలాగే హెబ్రోను, ఉజ్జయేలు. సో ఈ 4 కుమారుల్లో నుంచి మరలా అమ్రాము నుంచి మనము చూస్తే 20వ వచనంలో మోషే, అహరోన్లు అమ్రాముకు జన్మించారు. అలాగే ఇక్కడ మోషే యొక్క గోత్రం గురించి రాయబడలేదు కానీ, అంటే మోషే యొక్క వంశావళి గురించి ఇక్కడ రాయబడలేదు కానీ, ప్రాముఖ్యంగా మరి మోషే ఫోకస్ చేస్తా ఉన్నది యాజక గోత్రం. అహరోనికి మరలా నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు 4 కుమారులు జన్మించారు. తర్వాత ఎలియాజరుకు జన్మించిన ఫినెహాస్ మనకు తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు దేశంలో అక్కడ వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు ఈటెను తీసుకుని వెళ్ళి పొడిచినప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఆగిపోతుంది. దాదాపు కొన్ని
కొన్ని వేల మంది చనిపోతారు ఆ యొక్క వ్యభిచార కారణాన్ని బట్టి. ఫినెహాసు దేవుని యొక్క దేవుని యొక్క రోషం కలిగిన ఆ వ్యక్తిగా ఆ యొక్క పాపమును ఆపినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మనము చూస్తే లేవి యొక్క గోత్రము ఎన్నుకోబడింది. లేవి గోత్రమును ప్రాముఖ్యముగా ఉదహరిస్తూ లేవికి కహాతు, కహాతుకు అమ్రాము, అమ్రాముకి మోషే అహరోనులు, అహరోనుకి ఎలియాజరు, ఎలియాజరు నుంచి ఫినెహాసు. ఇలా ఆ యొక్క యాజక గోత్రము మరి అది కంటిన్యూ అయినట్లుగా మనము చూస్తాం. సో, అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇస్సాహారు గురించి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇస్సాహారుకు పుట్టిన కుమారుడు కోరాహు. కోరాహుకు పుట్టిన కుమారుల గురించి కూడా అక్కడ మెన్షన్ చేయటం జరిగింది. బహుశా నేను అనుకుంటాను కోరాహు కుమారులు మరి కోరాహు నశించినప్పటికీ కోరాహు కుమారులు స్పేర్ చేయబడ్డారు. తర్వాత ఆ యొక్క జనరేషన్ నుంచి వచ్చిన 4వ తరం నుంచి నాలుగో తరము వారు కోరాహు కుమారుల యొక్క 4వ తరం వారు దావీదు యొక్క రాజ్యంలో వారు మరి ఆ సంగీత విద్వాంసులుగా ఉన్నారు. వారు అద్భుతమైన కీర్తనలు దేవుని స్తుతించుతూ రాశారు. మనము చూస్తే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం నుంచి బహుశా దాదాపు కొన్ని కీర్తనలు వారు అద్భుతమైన కీర్తనలు దేవుని స్తుతించారు. వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక లేకుంటే వారిని దేవుడు ఎన్నుకున్న విధానం మనము చూస్తే వారు తండ్రి అవిధేయతలో వారు వెళ్ళి నశించలేదు గాని వారు స్పేర్ చేయబడ్డారు, రక్షింపబడ్డారు. ఈ విధముగా మరి గ్రంథకర్త ఇక్కడ యాజక వంశం గురించి కొంచెం మనకి డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. సో ఎందుకంటే అది మరి అవసరం కదా, మనము ఏ విధముగా ఆ యొక్క వంశావళి వచ్చింది ఆ విషయాలు కూడా అక్కడ మనము చూస్తాం. సో తర్వాత మనము చూస్తే ఇదే అధ్యాయంలో 28 నుంచి 30 వరకు ఉన్న భాగము ఇది మరలా భక్తుడు రిపీట్ చేసినట్లుగా మనము చూస్తాం. అనగా 10 నుంచి 13 వచనాల వరకు ఏదైతే మాట ఉన్నాయో ఆ మాటను మరలా అక్కడ రిపీట్ చేసినట్లుగా మనము చూస్తాం. సో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు ఇంకొక 2 వచనాలు మరి మనము 7వ అధ్యాయంలో చూడాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ మాట మాట్లాడినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. యెహోవా సన్నిధిని వారు పలికినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అయితే మేబీ బహుశా అక్కడే ఆగిపోయారేమో. దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళమన్నాడు. అయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, ఇశ్రాయేలు ప్రజలే నేను నా మాట వినలేదు, ఫరో ఎలా వింటాడు అంటే దేవుడు చెప్పాడు మరలా వెళ్ళమని చెప్పినప్పుడు వారు అక్కడే ఆగిపోయారేమో. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడో చూడండి 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. చూడండి దేవుడు మన యొక్క పరిస్థితి చెప్పాలి అంటే ఇట్లా ఇంత విధముగా నేను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన, నా యొక్క ప్రత్యక్షతలు వీరికి ఇచ్చిన, నా యొక్క శక్తి ఏమిటో వీరికి చూపించిన, ఇంకా నన్ను వెంబడించకుండా లేకుంటే నా మాటను చేయకుండా వీరు ఆగిపోతూ ఉన్నారే అని దేవుడు మోషేను పక్కకు పెట్టలేదు. ఈ మాటను మనము చూడాలి ఎప్పుడు కూడా. దేవుని యొక్క కృప ఎంత అత్యధికంగా మరి మోషేకే కాదు మన మీద కూడా ఎంత అత్యధికంగా ఉంటుందంటే కొన్ని సార్లు మనం అవిధేయులంగా అక్కడే నిలిచిపోతా ఉన్నప్పటికీ దేవుడు ఆయన కృపనిచ్చి మరలా బలపరిచి నడిపిస్తా ఉంటాడు. దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అమేజింగ్ పేషెన్స్. దేవునికి ఎంత అమేజింగ్ పేషెన్స్ మోషే విషయంలో మనము ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే ఇంత అవుట్ బరెస్ట్ అయిపోయాడు, నా వల్ల కాదు అన్నప్పుడు కూడా దేవుడు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మోషేను ఆ యొక్క పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నది, నేర్పిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ విధమైన లో పాయింట్స్ లో నువ్వు వెళ్ళాలి. ఈ విధమైన లో పాయింట్స్ లో చాలా ఉంటాయి భవిష్యత్తులో. ఇశ్రాయేల్ ప్రజలను డీల్ చేయాలి గనుక నేను నేర్పిస్తూ ఉన్నానని మరలా దేవుడు ఇంకొక ఎంకరేజ్డ్ వర్డ్ చెప్పాలి అంటే, నేను ఫరోకే నిన్ను దేవుడిగా నియమిస్తా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఫరోని చూసి భయపడుతున్నావు కదా, ఫరో యొక్క అధికారాన్ని చూసి భయపడతా ఉన్నావు కదా, ఫరో నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడని భయపడతా ఉన్నావు కదా. సో నేను ఇప్పుడు కమాండ్ చేస్తా ఉన్నాను, సర్వశక్తి గల దేవుడిని కమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు ఫరోకి దేవుడుగా ఉంటావు అని దేవుడు మరి స్పష్టంగా మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. సో నువ్వు ఫరోకి దేవునిగా ఉంటావు, నీకు నీ అన్నయ్యైన అహరోను ప్రవక్తగా ఉంటాడు. సో దేవుడు సింపుల్ గా చెప్పాలి అంటే మోషే ఫరో దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క అథారిటీతో ఆయన
మాట్లాడాలి, ఆ యొక్క యాక్షన్ అలా ఉండాలి, లేకుంటే ఆ మెసేజ్ డెలివరెన్స్ కూడా అలాగే ఉండాలి. అంత గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నాడు. ఎవరికి? మాట మాంద్యము కలిగిన వ్యక్తికి. సో దేవుడు ఎంకరేజ్డ్ వర్డ్స్ చెప్తా ఉన్నాడు. దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. సింపుల్ గా దేవుడు ఏది చెప్తా ఉన్నాడో అదే చేయాలి. మరలా అగైన్ మోషే తన ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. దేవుడు తనకి ఏం చెప్తాడో అదే తను చెప్పాలి. తను ఏది చెప్తాడో అహరోను అది చెప్పాలి. మోషే 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 దేవునికి స్పోక్స్ పర్సన్ అయితే అహరోను మోషేకి స్పోక్స్ పర్సన్. సో మోషేకి అహరోను అహరోను ప్రవక్తే గాని మోసెస్‌కి ప్రవక్తగా ఉంటాడు. మోషే దేవునికి ప్రవక్తగా ఉంటాడు. సో ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనము చెప్పవలసిన, అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, సో దేవుడు ఆయన యొక్క ఆయన యొక్క లో పాయింట్‌ని ఎంకరేజ్ చేస్తూ, బలపరుస్తూ మరి మోషేను, అహరోనులను కమిషన్ చేసి మరలా పంపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఫరోకి నువ్వు దేవుడుగా ఉంటావు అనే ఒక మాటను మనము చూసినట్లయితే, ఈరోజు ఆత్మీయంగా క్రైస్తవులముగా ఉన్న మనమందరము కూడా ఈ సమాజానికి మనము ఎలా ఉండాలి అంటే దేవుళ్ళుగా ఉండాలి. ఈ మాట అంటున్నానని భయపడకండి. ఎందుకంటే మనల్ని చూసిన వారు దేవుణ్ణి చూడాలి. ఇదే గదా పౌలు భక్తుడు చెప్తాడు. ఈ మాటను ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేస్తే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే పౌలు అంటాడు, మీరే గదా ఈ యొక్క సమాజానికి పత్రికల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? క్రీస్తు పత్రికల వలె ఉన్నారు అనే అద్భుతమైన మాటను అక్కడ చెప్తాడు. ఒకసారి మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనం మనము చదువుదాం. అక్కడ ఏమంటూ ఉన్నాడో చూడండి. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచుచు ఉన్నారు. సో మనము ఎలా తేటపరచు ఉన్నామంట? ఆ జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రికై మనము ఈ సమాజంలో తిరుగుతూ ఉన్నాం. సో మనల్ని చూస్తున్న వారు దేవుణ్ణి చూడాలి. సో మనం అగైన్ దేవుడు అనగానే ఓ నాకు కంప్లీట్‌గా అధికారం ఉంది, నేను ఆజ్ఞాపిస్తాను, ఇది కాదు. దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో ఆయన ప్రేమను చూపించాడో అట్టి రీతిగా మనము వారికి ఎలా ఉన్నామంట? పత్రికలమై ఉన్నాము, క్రీస్తు పత్రికలమై ఉన్నాము అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో దేవుడు మనల్ని ఈ సమాజానికి ఆయన ప్రతినిధులుగా పెట్టాడు. క్రీస్తు రాయబారులుగా పెట్టాడు. మనల్ని చూసిన వారు క్రీస్తుని చూడాలి. మనల్ని చూసిన వారు సువార్తను 5వ సువార్తగా మనం ఈ లోకంలో మనము జీవించాలి. దేవుడు మోషేను ఎంకరేజ్ చేసి ఫరో దగ్గరికి పంపించాడు. తర్వాత భాగం మనం వచ్చే సెషన్‌లో మనం వింటాం. ఫరో హృదయము ఇంకా కఠినపరచబడుతది. అయితే దేవుడు అద్భుతంగా ఆయన చెప్తాడు, నేను విస్తారమైన సూచక్రియలు చేసి నేను ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తాను అని. సో ఈరోజు మనము ఆలోచన చేస్తా ఉన్నాం. మనకి ఇవ్వబడిన ఈ భాగంలో మనము చూస్తా ఉన్నాం. ఒక్కొక్క మాట మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది మన జీవితాల్లో. ఆ మరణ బంధకముల నుంచి మనల్ని విడిపించి ఆయన బిడలుగా చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనము నడిచి ఆ వాగ్దాన దేశంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మోషేకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇద్దరిని ఆ యొక్క ఫెయిల్యూర్ అయిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. వారి రెస్పాన్స్ ఇంకా భయంకరంగా ఉండింది. మోషే యొక్క రెస్పాన్స్ అయితే, దేవా నా వల్ల కాదు, నేను ఫరోతో మాట్లాడలేను అని తను కూడా మరి అక్కడ ఆగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మరలా తనను ధైర్యపరిచి మరి పంపించిన విధానం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకుంటా ఉన్నాం. ఏ ఫెయిల్యూర్‌లో కూడా మన సొంత ఆలోచన బట్టి ఆగిపోవద్దు. గాడ్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నవో అవి నెరవేరుతాయి. ఆ సమయంలో మనము వేరే స్టెప్ తీసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆ శ్రమల, ఇబ్బందుల పరిస్థితుల్లో ఎటు తోచని ఆ పరిస్థితుల్లో దేవుని మాట పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు వ్యతిరేకతలు వచ్చినా, దేవుని మాట పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ ఫెయిల్ అయిపోయినట్టు కనిపించిన ఆ సిట్యుయేషన్‌లో నుంచి దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఇది నమ్మితే మనము దేవుని యొక్క మాటను పట్టుకొని ముందుకు వెళ్తాం. సో ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయలేదా?
మన జీవితంలో కూడా ఆయన చేస్తాడు. అయితే ఓన్లీ ఒక్కటే ఏంటంటే మనము విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ నడవాలి. రెండవదిగా రక్షింపబడిన మనము మరి మోషేను ఫరోకి దేవునిగా ఎలా నియమించాడో ఈ సమాజంలో మనము అనేక మందికి క్రీస్తు పత్రికలుగా దేవుడు మనల్ని పెట్టాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు సమాజంలో మన యొక్క సాక్ష్యము, సమాజంలో మన యొక్క జీవన విధానము ఏ విధముగా వారిని క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉన్నదనేది ఎప్పటికప్పుడు మనకి చెక్ పాయింటే. చాలా సార్లు మనము తెలియక లోక మర్యాద వైపు మనం వెళ్ళిపోతాం. పౌలు భక్తుడు అదే గుర్తు చేశాడు కదా! నవీకరించబడిన వారమై, రూపాంతరము చెందిన వారమై, దేవుని యొక్క చిత్తమును ఏదో ఎరిగి అది సంపూర్ణమైన ఆయన చిత్తమును చేయటానికి ఈ లోకంలో మనము క్రీస్తు బిడలముగా మనము నిలవబడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని వెలిగించినప్పుడు అంధకారంలో అది వెలగాలే గాని అంధకారంలో కలిసిపోకూడదు. లేకుంటే అంధకారంలో వెళ్ళకుండా మంచం కిందో, కుంచం కిందో అది ద్రాగబడి ఉండకూడదు. దేవుడు అందుకే కదా మనల్ని ఎన్నుకున్నది. ఆయా ప్రాంతాల్లో, ఆయా వ్యక్తుల మధ్య, ఆయా కుటుంబాల మధ్య, ఆయా మనుషుల మధ్య దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మన జీవితాల ద్వారా కనపరచబడాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఎప్పుడూ గమనించాలి. దేవుడు కోరుకునేది ఒక్కటే, సాక్ష్యము. సాక్షిగా ఉండటం. దాని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనము అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు ప్రాముఖ్యంగా మనము ఒకసారి ఆలోచన చేస్తూ దేవునికి ఈ యొక్క సమయంలో మనము ఒక్కసారి మరలా రీడెడికేట్ చేసుకుందాం, కమిట్ చేసుకుందాం. ఈరోజు వాక్యమును బట్టి, దేవుడు మనతో మాట్లాడిన పరిస్థితిని బట్టి మనం ఎక్కడైనా అవిధేయత చూపించామా? ఎక్కడైనా దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నడిపిస్తాడు. శ్రమలొచ్చినా, ఇరుకొచ్చినా, కష్టమొచ్చినా ఆయన తోడై ఉన్నాడు. ఆయనకి మరలా మనము ఒక్కసారి చెప్దాం. దేవా నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి అని ఒక మాట చెప్దాం. అలాగే ఆయన యొక్క పత్రికలుగా ఈ లోకంలో జీవించడానికి మనము తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.